గలిలయుడైన నా యేసయ్య నా జీవితంలోకి వచ్చాడు. నేను బాగుపడ్డాను. నాలో ఉన్న దురాత్మలన్నీ విడిపోయాయి. వాటన్నిటిని నా దేవుడు విడిపించాడు కనుక ఇప్పుడు నేను గంతులు వేస్తూ సంతోషంతో ఆనందంతో నేను నా ఊరిలోకి వెళ్తున్నాను. హల్లెలూయా. గలిలయుడా యేసయ్యా జీవితంలోకి ఎవరు వచ్చారట? ఎవరు వచ్చారు? నా యేసయ్య వచ్చాడు. నా యేసయ్య తన జీవితంలోకి వచ్చాడు కనుక ఆ వ్యక్తి బాగుపడ్డాడు. తనలో ఉన్న దురాత్మలన్నీ తొలగించబడినాయి. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్తున్నాడు? సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తూ ప్రభువుని స్తుతిస్తూ తన గ్రామంలోకి తన సొంత ఊర్లోకి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే కొంతమంది ప్రజలందరూ ఆ వ్యక్తిని చూసి, ఒరే సేనాదేవ పట్టినవాడా, ఆ కొండ పక్కన ఆ పందుల గుంపురాలను బ్రతుకుతున్నావు కదరా, అక్కడే కదా నీ నివాసము, ఆ సమాధానంలో కదా నీ నివాసము, నువ్వు ఎలా బాగుపడ్డావురా అంటే, అదిగో నా యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. నా జీవితంలో ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే నజరేతు వాడు, నజరేతుడైన యేసుక్రీస్తు. అదిగో సర్వోన్నత దేవుని కుమారుడు నా జీవితంలోకి వచ్చాడు. నా ఆయన నీడ తగిలి, ఆ నీడ తగిలి స్వస్థపరచబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో వచ్చిన మరుక్షణమే, 1 గంట కాలేదు, 2 గంటలు కాదు, ఇదిగో 2 నిమిషాలు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చిన 2 నిమిషాలకే నేను బాగుపడ్డాను. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నమ్ముచున్నావా? నా దేవుడు నీ జీవితంలోకి వస్తే నేను బాగుపడుతున్నాని నువ్వు నమ్మితే నా దేవుడు నిశ్చయంగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మార్తా అని ఒక తల్లిగారు. ఎవరండి? మార్తమ్మ. మంచి పేరు. దానికి స్తోత్రం. హల్లెలూయా. మంచి పేరు కలిగిన తల్లి, మంచి పరిచారికురాలు, దేవుడి యందు మంచి నమ్మకస్తురాలు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఈ మార్తా అనే తల్లిగారు ఒకరోజు ఆ తల్లిగారి జీవితంలో దేవుడు మేలు చేశాడని కృతజ్ఞతగా కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు. ఏం పెట్టుకుంది? కుటుంబ అమ్మాయి యమనస్తురాలు. మీరు వినాలి, మీరు చక్కగా వినండి. అటు చూడద్దు, చూడండి. వాక్యం వింటే చక్కగా మీరు ఆత్మీయంగా వెళ్తారు. ఈ మార్తా అనే తల్లిగారు నా జీవితంలో దేవుడు మేలు చేశాడని చిన్న కృతజ్ఞతగా కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు. కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఎలా ఉండాలి? దైవజనుడికి చక్కగా, పరిచారకులకి, దైవజనుడైన దేవునికి, నా ప్రభువుకి చక్కగా పిండి వంటలు తయారు చేసి చక్కని ఆహారం తయారు చేస్తూ ఉంది. అమ్మో, ఒకసారి మీరు వినారా? వారికి ఒక చెల్లెలు ఉంది. ఎవరుంది? మరియా. తల్లి బాగా మైండ్లో పెట్టుకుంది. వయసులా ఒక తల్లిగారు, వారికి ఆ మార్తమ్మ అనే తల్లిగారికి ఒక చెల్లెలు ఉంది, మరియమ్మ. మరియా వారి పేరు. వారు ఏం చేస్తుందంటే ఆ ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది. ప్రభు చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తుంది? మార్త పిండి వంటల మీద పడిపోయింది. ప్రభుని చూడట్లా. గ్లాస్ మంచినీళ్ళు ఇలా ప్రభుకి, ఒక టీ కాఫీ కూడా ఇలా ఏమీ ఇవ్వకుండా వారి పరిపాలన మీద పడిపోయింది. వీళ్ళేం చేస్తుందంటే మరియా చక్కగా ప్రభు పాదాల కాడ కూర్చొని చక్కగా దేవుడి వాక్యము, నా ప్రభు ఏం చెప్తాడు నా గురించి, ఆత్మీయ మాటలు ఏం చెప్తాడని దేవుడి వాక్యం వినుకుంటూ ఈ మరియా ఉంది. ఈ ఆవేశం తట్టుకోలేక కోపం ఎక్కువయ్యి ప్రభు వాడు పక్కనే కూర్చొని ఉంటే, ఏమయ్యా బోధకుడా,
నేను పని పాట మీద పడి నేను కష్టపడుతున్నానే, పిండి వంటలు చేస్తున్నా, మీ గురించి రొట్టెలు చేస్తున్నా, మీ కొరకు మంచి శ్రేష్టంగా సిద్ధపరచాలని చక్కగా నీ పని చేస్తా ఉంటే నా చెల్లెలు ఏందయ్యా నీ పక్కన కూర్చోబెట్టుకున్నా అంట. ఎవరి మీద మాట్లాడుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద మాట్లాడుతుంది? ప్రభు మీద కోపడుతుంది, బోధకుడి మీద కోపడుతుంది, పని బాధ మీద పడి. నేను కూడా అప్పుడప్పుడు నీకు గమనిస్తూ ఉంటాను. ఇంటికి అక్కడక్కడ నేను కూడా చిన్న చిన్న ప్రార్థనకి వెళ్తూ ఉన్నప్పుడు ఆహ్వానిస్తారు, పిలుచుకుంటారు, కనీసం మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాకు బాగాలేదయ్యా కాస్త వచ్చి ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేసినంత వాడికి ఇంకా మీరు వెళ్ళండి, ప్రార్థన చేశారుగా ఇంకా మీరు వెళ్ళండి, ఇలా మంచిగా కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే నా దేవుడికి గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేదు, టీ లేదు, వెయ్యక మళ్ళీ ప్రభు మీద కోపడుతుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీవు విస్తారమైన పరిపాలన మీద పడి నీవు ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు విస్తారమైన పరిపాలన మీద పడి నువ్వు అక్కడ ఉన్నావు, కానీ నీ చెల్లెలు నేను చెప్తున్న మాటలు వింటూ కడుపు నింపుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు వండే ఆహారము నేను ఈ పూట తింటాను, నాకు సాయంకాలానికి నాకు ఆకలి ఉంది, కానీ నేను జీవజల మాటలు నేను నీ చెల్లెలతో నేను ప్రకటిస్తున్నాను. నీ చెప్పే మాటలు నీ చెల్లెలు వింటుంది, దేవుడి రాజ్యానికి చేర్చబడుతుంది. కానీ నీవు వండే వంటలు దేవుడి రాజ్యానికి చేర్చబడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మరియా ఏం చేస్తుందంటే దేవుని వాక్యము వింటూ ఆత్మీయంగా ముత్యమైన జీవితంగా జీవించాలని తన ఆలోచన ప్రకారము తన చెల్లెలి వాక్యం జీవించగలగాలని ఆశపడతా ఉంది. కానీ తన అక్క అయిన మార్త ఇంటి పని మీద పడి దేవుని వాక్యాన్ని దేవుని పట్టించుకోకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది కూడా దేవుడి కంటే కూడా ఇంటికాడ పరిపాలనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేవునిలో గడుపుదాము ఒక 2 గంటల సేపు ఆ మాటలు విని వాక్యం విని చక్కగా ఆ మందిరాలను గడిపితే నా ఆత్మ అక్కడ రాజ్యానికి చేరుతుంది, ఇక్కడ నేను స్థిరంగా నిలబడతాను, స్థిరంగా కానీ బాగుపడతానని ఆలోచన ఉండవు కొంతమందికి. అక్కడే ఉంటారు, ముందు పని పక్కన శుభ్రంగా తయారు తీసుకొని మళ్ళా అంత శుభ్రంగా చేసి దాని మీద మళ్ళా మరకలంటే ఏమైనా గీకుతారు మళ్ళీ ఆ ఈరుతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఈరుతో దాని మీద గీకి అది సర్రాన్ని సౌండ్ రావాలా, చాలకూడదు మళ్ళీ చెయ్యి. ఏమన్నా ఇలా ఇలా ఏలుపు రాగానే సౌండ్ రావాలి. అది జారినా అది మరకొద్ది అయితే మనకి వచ్చారు గడుపుదాం అంటే మళ్ళీ కడిగి శుభ్రం చేస్తారు. దేవునికి స్తోత్రం. దాన్ని శుభ్రం చేసుకుంటారు అనుకోని, కానీ హృదయాన్ని శుభ్రం చేసుకోరు. హృదయాన్ని శుభ్రం చేసుకోరు. హృదయాన్ని నిలకడగా పెట్టుకోలేదు. ఉత్తమమైన వాటిని పట్టుకోలేదు. కానీ దాన్ని మాత్రం గడుపుతూ ఉంటారు. 1-10 మా ఆయన వచ్చి దీని మీద మరొకుందని అంటాడేమో అనే ఒక భయంతో వాటి మీద నీ భయం కొడితే ఇప్పుడు 2 దెబ్బలు కొడతాడేమో మీ ఆయన. మరి మహా అంటే ఒక గాయం పడింది అనుకోండి, 2 రోజులు 3 రోజులు ఉంటుంది ఆ గాయం, తర్వాత మానిపోయింది. మరి నీ ఆత్మకు గాయం పడింది అనుకో, ఎక్కడ ఉంటావు నువ్వు? మా అర్థమవుతుందా? నీకు కొంచెం బాగా శ్రద్ధగా వినాలి. నీ ఆత్మకు నీ ఆత్మకు దేవుడు పెట్టే గాయం ఉందనుకోండి, ఏమైతుంది? దేవుడి రాజ్యాన్ని చేస్తుందా? గాయపడింది నీ ఆత్మకి.
ప్రాణము, శరీరము, ఆత్మ. 3. ప్రాణము, శరీరము మట్టిలోనే కలిసిపోయింది, కానీ ఆత్మ ఎక్కడికి పోయింది? దేవుడి రాజ్యానికి. మరి గాయాలు పెట్టుకున్నావు అనుకో, గాయాలు పెట్టుకున్నావు అనుకో, నీ ఆత్మకి నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడి రాజ్యానికి వెళ్తావా? ఈ రోజున నీ భర్తని 2 దెబ్బలు కొడితే అది మానిపోయింది శరీరం ముందు, కానీ నీ ఆత్మకు గాయం పెట్టుకోకుండా నువ్వు ఇంట్లో ఉన్న పాత్రలు ఎంత నీటుగా నువ్వు ఇలా శుభ్రం చేసుకొని నువ్వు ఎలా ఉంచుకుంటున్నావో, నీ ఆత్మకు కూడా, నీ హృదయాలు కూడా అలా శుభ్రం పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక తల్లి గారు ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక తల్లి గారికి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. ఎన్ని నాణ్యాలండి? 10 వెండి నాణ్యాలు. 10 వెండి నాణ్యాల్లో రోజు ఆ పెట్టిలో దాచి పెట్టుకున్నది. ఒక వెండి నాణ్యం కనపడుతుంది, పోయి అగుపడుతుందా? మీరు రోజు చూసుకునేది కదా, 10 వెండి నాణ్యాలు ఉండాలి, ఏమైంది 9 ఉన్నాయని ఇల్లంతా వెతుకుతుంది. ఇరుగురు వారందరికీ చెప్పింది, అందరికీ తెలియపరిచింది, నా వెండి నాణ్యం పోయింది, నీకేమైనా దొరికిందా, నా వెండి నాణ్యం పోయింది, నీకు కనపడిందా అని అందరితో తెలియపరుస్తూ ఉంది. కానీ వెండి నాణ్యము ఎక్కడ కూడా దొరకలేదు. రాత్రి పూట కూడా ఆ లైట్ వేసేలా వెతుకులాడుతుంది. వెతకక ఆ వెండి నాణ్యం దొరికిందండి. దొరికిందా లేదా? దొరకలేదు అనుకుంటారు. మీరెంతో మౌనంగా ఉన్నారు, మీరంతా సైలెంట్గా కూర్చున్నారు. ఏదో మరి దొరకలేదు, దొరికిందో దొరకలేదో అని డౌట్గా ఉన్నారు. చెప్పండి అమ్మా, దొరికిందా లేదా? గట్టిగా దొరికింది. మా ముఖంలో ఏముంది? సంతోషం, చిరునవ్వు ఉంది, అందరితో తెలియపరచుకుంటుంది. ఇదిగో ఏమే సుబ్బాయక్క, సుబ్బాయమ్మ, సుగుణము, నాది వెండి నాణ్యం పోయింది కదా 2 రోజుల కిందట. 2 రోజుల నుంచి వెతుకుతుంటే నా వెండి నాణ్యం నాకు దొరికిందని అందరితో తెలియపరచుకుంటూ సంతోషంగా ఉంది. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే, ఒక వెండి నాణ్యం పోయింది. ఆ రోజుల్లో మహా అంటే ఒక 200 ఉన్నది. సపోజ్ అనుకుంటే 200 ఉంది. ఆ వెండి నాణ్యము 2 రోజులు దొరికేదాకా నువ్వు కష్టపడ్డావు, దొరికినందుకు సంతోషపడ్డావు, అందరికీ తెలియపరచుకున్నావు. అది నువ్వు మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో పనికి పోతే నువ్వు మళ్ళీ దాన్ని సంపాదించుకుంటావు వెండి నాణ్యాన్ని. కానీ నువ్వు యేసయ్యని సంపాదించుకోవాలంటే చాలా టైం పడుతుంది. మా అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి నా దేవుడిని. 1 రోజు సంపాదించుకుని విడిచిపెట్టేది కాదు, 2 రోజులు సంపాదించి విడిచిపెట్టేది కాదు. నీ జీవితాంతము నా దేవుణ్ణి నీవు సంపాదించుకోవాలి, వెతకాలి. వెండి నాణ్యం మీద నీకు ఉన్న ఆ శ్రద్ధ నా దేవుడి సన్నిధిలో నీకు ఎందుకు ఉండడం లేదు? వెండి నాణ్యం మీద ఉన్న ఆ ఆలోచన, దాన్ని దొరకాలన్న ఆ తపన నా దేవుడి మీద నీకు ఉంటే నిన్ను ఉత్తమరాలుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధురాలుగా మారుస్తాడు. హల్లెలూయా. అందరికంటే కూడా నిన్ను గనుడుగా మారుస్తాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకుంటాడు. కొందరు నేను బాగా గమనిస్తాను, అమ్మా ప్రార్థన చేసావా అమ్మా అంటే, రాత్రి ప్రార్థన చేశాను అన్నయ్య, 1 గంట సేపు చేశాను. తెల్లారుజాము చేసామంటే అలసట కాబట్టి నిద్రపోయాను, చేయలే, అయిపోయింది. రాత్రి చేసింది ఇంకా అయిపోయింది. 2 రోజులు వెండి నాణ్యం మీద నువ్వు వెతికావే, దొరికేదాకా. మరి నీ జీవితంలో దేవుడి చేసేదాకా నువ్వు వెతకగలుగుతున్నావా అని అడుగుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు నీ జీవితంలో జరిగేంత వరకు నువ్వు వెతుకుతున్నావా, ప్రాకులాడుతున్నావా? ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టగలుగుతున్నావా? నువ్వు కనిపెట్టు, నువ్వు వెతకాలి. వెతుకుతేనే నీ జీవితాన్ని పరిబద్ధంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని ఉత్తమరాలుగా, ఉత్తముడిగా మార్చిందే కాక
నువ్వు అడిగింది, నువ్వు కోరుకున్నది నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చెప్పటగా దేవుడు నామని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎలా ఉంటున్నావు అనేది నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఒక రోజు, 2 రోజులు, ఒక వారము, ఒక నెల కాదు, నువ్వు ఎప్పుడు కాపాడుకుంటూనే ఉండాలి. ఎప్పుడు నీవు కాపాడుకుంటూనే ఉండాలి. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడింది? అక్కడ ముత్యముల వంటి జీవితము, ముత్యముల వంటి జీవితాన్ని తీసుకెళ్ళి మనం కుక్కల ఎదురు చేస్తే ఏమవుద్ది? అది తిని కడుపున తృప్తిగా తినేసి ఆకులు చించేసి పందులు కూడా అదే చేస్తాయి. హల్లెలూయా. మన జీవితాలని రోత పట్టిస్తాయి. హల్లెలూయా. అలాంటి సమాజంలో మనుషులు చాలా మంది ఉన్నారు కనుక జాగ్రత్త పడి మీరు ఎదగాలని ప్రభు ఆలోచన, ప్రభు చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మీరందరూ ముత్యముల వలె జీవించుదురుగాక, ఒక ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక, ఉత్తమమైన వాటిని పట్టుకుందురుగాక.